నమస్కారం అండి. నమస్తే మేడం. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వాళ్ళ కళ్ళని దిష్టి అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో అంటే ఆయన మాట్లాడిన విషయం అయితే వాస్తవమే. అంటే ఇక్కడ కొబ్బరి చెట్లు ఎండిపోవడం, ఏవైతే అరటి చెట్లు ఎండిపోవడం అనేది ఆయన మాట్లాడిన విషయం అయితే వాస్తవం అన్నాను నేను. మీరు ఆశ్చర్యపోతున్నారు కానీ అంటే తెలంగాణ వాళ్ళ కళ్ళు దిష్టి అన్నది వాస్తవం అలానే కదా. ఆయన మాట్లాడింది ఆ రకమైన మాటలు మాట్లాడింది వాస్తవం అని చెప్పాను అనమాట. సో ఆ వీడియో చూసే నేను మాట్లాడుతున్నాను. సో అది సాధారణంగా ఆంధ్ర ప్రాంతంలో దిష్టి అనే పదాన్ని అన్ని సందర్భాల్లో వాడతారు. కొన్ని సందర్భాల్లో పిల్లలకి డైజెషన్ అవ్వలేనప్పుడు కూడా ఎవరిదైనా దిష్టి పడిందేమో అన్న యాంగిల్లో కూడా మాట్లాడతారు. అందుకే అంటాను, మాటని సందర్భాన్ని కూడా మనం తీసుకోవాలి. కేవలం మాటనే మనం తీసుకుంటాం. ఆ మాట్లాడే మాటని సందర్భాన్ని కూడా తీసుకున్నప్పుడు దాని అర్థం అది. ఒరే అన్నం తిన్నావా, ఒరే అన్నం తిన్నావా, రెండిట్లో ఒరే ఉంది, రెండిట్లోనూ తిన్నావా అన్న ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే అక్కడ రైతులకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే ఈ యొక్క కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం ఏంటి అన్నది ఆయన విశ్లేషిస్తున్న సందర్భంలోనే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అని చెప్పి ఆయన అన్నారు. సో ఆ మార్నింగ్ కూడా పార్టీ తరపు నుంచి నోటీసు రిలీజ్ చేశారు. మేము ఒకవేళ ఎవరైనా అలా బాధపడితే క్షమించడానికి కూడా నోటీస్ పంపించారు. కానీ పవన్ కళ్యాణ్ గారే క్షమాపణ చెప్పాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపేస్తామని కూడా నేను కోమటిరెడ్డి గారు చెప్తున్నారు. సో అంటే కోమటిరెడ్డి గారు సినీ ఆటోగ్రాఫ్ మంత్రి కాబట్టి ఇంకా ఆయనకి మించి సినిమాలు ఆపే శక్తి వేరే వాళ్ళకి లేదు కాబట్టి ఆయనే చెప్తున్నారు ఆపేస్తారు. అయితే కోమటిరెడ్డి గారు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసే విధానం అనేది బాగా హైలైట్ అయింది. ఆ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ అంశాన్ని అనుకోకుండా పైకి తీసుకొచ్చారనేది ఒక అంశం. అంటే మా తెలంగాణ వాళ్ళకి మాత్రం దిష్టి అనేది ఒక నెగిటివ్ వేశారు. మా దగ్గర ఇక్కడ పాజిటివ్ అనేది అయితే ఏం లేదు. మరి అందులో పాజిటివ్ ఎక్కడ వెతుక్కోవచ్చు అంటారు? అంటే ఆయన మాట్లాడే విధానంలో అంటున్నాను నేను. అంటే ఆయన ఏదైనా ప్రసంగం ఒక సభలో నిలబడి ఆ రకమైన గట్టిగా అంటే ఇలా దిష్టి తగిలింది అని చెప్పినా, లేకపోతే ఏదైనా అలాంటి కార్యక్రమాలు లేదు. ఒక జరుగుతున్న అంశాన్ని ఆయన విశ్లేషణ చేస్తూ చెప్తున్నాడు. రైతులకి ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భంలోనే ఆయన వ్యాఖ్యలు చేశారన్నమాట. అంటే సాధారణంగా కోనసీమ లాంటి ప్రాంతాలే తెలంగాణలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. మన కేటీఆర్ గారు కూడా సిరిసిల్ల, ఖమ్మం, వరంగల్ ఇలాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. బలగం షూటింగ్ కూడా ఇలాంటి ప్రాంతాల్లో జరిగింది. సో అలాంటి ప్రాంతాలు ఇక్కడ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతాలు అంటే సినిమా వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా ఆ గ్రీనరీ రెడీ చేయడానికి చాలామంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. సో దానికి కాంపిటేటివ్గా ఉన్న రాజకీయ నాయకులు అదే రకంగా ఆలోచిస్తారు. సినిమా వాళ్ళు కూడా మన విజయ్ దేవరకొండ కూడా అనేక సందర్భాల్లోనే నాకు గోదావరి జిల్లాలో వెళ్ళడం నాకు ఇష్టంగా ఉంటుంది, అక్కడ గ్రీనరీ అంటే నాకు ఇష్టం అని చెప్పారు. సో సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు అందరూ ఒకే ప్రాంతం మీద దృష్టి పెట్టినప్పుడు అలాంటిది తగిలిందేమో అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు కూడా కవిత గారు కావచ్చు, కోమటిరెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు ఆయన అన్న మాటలకి. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే పగ అంటే పగ అనడానికి ఏం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఏ రాజకీయ పార్టీ కూడా అంత స్థాయిలో స్పందించలేదు. గతంలో కేసీఆర్ గారు కూడా ఒక వ్యాఖ్యలు చేశారు మొన్న 23 సార్వత్రిక ఎన్నికల్లో. పవన్ కళ్యాణ్ లాంటి కమిటెడ్ లీడర్ మా పార్టీలో ఉంటే బాగుండు అని చెప్పి. సో వ్యక్తిగతంగా ఆయన మీద ఈయనకి అభిమానం ఉంది, వ్యక్తిగతంగా ఈయనకి కూడా కేసీఆర్ గారి మీద అభిమానం ఉంది. కానీ అనుకోకుండా మధ్యలో ఉన్న వ్యక్తులే అనవసరంగా దీన్ని అంటే రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొన్న ఇక్కడ జూబ్లీస్లోనే రావాల్సింది పవన్ కళ్యాణ్ గారు, కొన్ని కారణాల వల్ల రాలేదు. సో ఇక్కడ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈయన పోటీ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ అంశాన్ని ఆయనకి అడ్డు పెట్టామని చెప్పి ఒక పొలిటికల్గా ఎజెండాగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి, కాకపోతే దాని భావాన్ని అర్థం చేసుకోలేదు. ఆయన అన్న మాటలు వాస్తవమే, కానీ దాని భావాన్ని ఏ సందర్భంలో అన్నారనేది కూడా చూసుకోవాలి. కోమటిరెడ్డి గారు కూడా మాట్లాడినప్పుడు ఆయన ఏ సందర్భంలో అన్నారో కూడా నేను చూసుకోవాలి అని కూడా చెప్పారు. సో ఆయన అన్న సందర్భాన్ని తీసుకోలేదు, ఆయన అన్న మాటనే తీసుకున్నారు. ఆయన సందర్భానికి ఇంకోసారి ఎవరైనా సరే చూడాలనుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఆ సందర్భం అంటే ఆయన మాట్లాడే విధానం అనేది మారిపోయి ఉంటుంది. సో దాని అర్థం మారిపోతుంది. కాబట్టి సినిమాలు ఆపేస్తామంటే రేపు పొలిటికల్గా ఆయన లిఫ్ట్ అవుతారు కాబట్టి ఇంత హైప్ తీసుకొచ్చారు, లేకపోతే అంత హైప్ తీసుకొచ్చే అవకాశం లేదు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, హిందూ దేవతల గురించి 1000 మంది ఉంటారు, ఒక్కొక్కళ్ళని కొలుస్తారు అని చెప్పి ఎంఐఎంతో కలవడం మూలంగా ఆ విధంగా మాట్లాడారు. ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి, హిందువులను కించపరచాల్సిన అవసరం ఏంటి అని చెప్పి బీజేపీ నాయకులు కానీ మరికొంతమంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నేను అనేక మంది ముఖ్యమంత్రులను నేను గమనించాను. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. సో ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడే విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్షన్ ఉంటుంది.
కానీ ఈ మధ్య అంటే గత ఈ యొక్క జూబ్లీస్ ఎన్నికల ముందు తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు కొంచెం స్పీడ్గా మాట్లాడడం, అంటే కొద్దిగా ఇరిటేట్గా మాట్లాడడం అనేది ఎక్కువ అయింది. సో దానివల్ల ఏంటంటే ఆయన మాట్లాడిన వర్షం కూడా నేను గమనించాను. సో దాని యొక్క భావం అర్థం అనేది ప్రజల్లో వేరే రకంగా నెగిటివ్గా వెళ్ళిపోద్ది అన్న విషయం ఆయనకు కూడా తెలుసు. అంటే అంత డెప్త్గా గమనించరో అనుకున్నారో లేకపోతే జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా మాకు ఆ రకమైన నష్ట వాతావరణం అనేది ఉండదు, సో ఇదే వాతావరణం కొనసాగుతుందని ఆయన ఓవర్ కాన్ఫిడెంట్ కూడా ఆయన మాట్లాడి ఉండొచ్చు. సో ఆయన మాట్లాడిన వర్షం కూడా నా దృష్టిలో కరెక్ట్ కాదని అనిపించింది. అంటే ఆయన కూడా హిందువే కదా, ఆ విధంగా హిందూ దేవతలు కాదు హిందువుల్ని కూడా కించపరిచిన విధంగానే ఉంటుంది. ఎందుకు ఈ విధంగా మాట్లాడుంటారు? అంటే ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గ్రాప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనేనా? అంటే రాజకీయ నాయకులు ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని సందర్భాలను తీసుకొస్తారు. అలాంటి సందర్భాల్లోనే కులము, మతము, ప్రాంతము, దేవుళ్ళు ఇలాంటి అంశాలు తీసుకురాకూడదు. ఇవి కాకుండా మిగతా అంశాలు తీసుకురావాలి. సో ఎప్పుడైతే ఇలాంటి అంశాలు తీసుకొస్తారో అది కాంట్రవర్సీ అవుతుంది అన్నమాట. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని అంశాలు తీసుకుంటారు. ఒక అంశం పబ్లిక్ అర్థమయ్యేలా చెప్పాలనుకున్నప్పుడు కొన్ని అంశాలు తీసుకుంటారు. అందులో ఇలాంటివి తీసుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మీడియాలో చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. వైఎస్ రాజశేఖర గారు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. సో అందరు ముఖ్యమంత్రుల కంటే రేవంత్ రెడ్డి గారు కొంచెం అంటే ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నారు. అవి కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి నేచురల్గా అనిపించవచ్చు. కానీ ఇలాంటి అంశం వచ్చినప్పుడు అది పార్టీకి నెగిటివ్గా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఒక రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు పార్టీకి నష్టం అవ్వచ్చు, ఆ క్యాండిడేట్కి కూడా నష్టం అవ్వచ్చు, అతనికి కూడా నష్టం అవ్వచ్చు. సో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు తప్పు. క్షమాపణ చెప్పే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా హిందువులకి? అంటే క్షమాపణ చెప్తారా లేదా అనేది రేపు వాళ్ళ మీద అగ్నిస్ట్గా ఉన్న పార్టీలు బీజేపీ పార్టీ ఉంది కాబట్టి వీళ్ళు ఫైట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. రేపు ఖైరతాబాద్ ఎలక్షన్స్లో కూడా దాని ప్రభావం ఏంటనేది బీజేపీ వాళ్ళు చూపిస్తారు. నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు కదా, దీని యొక్క ప్రభావం ఏదైనా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. అందుకే అంటాను, సందర్భాన్ని బేస్ చేసి ఇప్పుడు కేసీఆర్ గారు కొన్ని సందర్భాల్లో కొన్ని తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒక అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు. ఆ అంశంలోని కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతం తీసుకొచ్చారు, అది వివాదమైంది. కులం తీసుకొచ్చినా వివాదం అవుతుంది. సో ఈ 4 అంశాలు కాకుండా మిగతా ఏ అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ భగవంతుని అంశాన్ని తీసుకొచ్చి నేను కూడా విన్నప్పుడు నాకు కూడా రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నారా ఏంటి, ఒక ముఖ్యమంత్రిగా నేను వెంటనే లైవ్ చూసినప్పుడు కూడా నాకు అనిపిస్తుంది ఇలా మాట్లాడుతున్నారు ఏంటి, ఇది ఏమైనా పెద్ద విషయం అయ్యే అవకాశం ఉండే అని కూడా నాకు అనిపించింది. సో మొన్న ఎంఐఎంతో ఈ యొక్క మన జూబ్లీస్ ఎన్నికల తర్వాత ఈయన మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అవును వాళ్ళిద్దరూ ఒకటిగా ఉన్నారు, అందుకే రేవంత్ రెడ్డి గారు అంత ఓవర్ కాన్ఫిడెంట్లో మాట్లాడుతున్నారు అన్న వర్షం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓటర్స్ ఆ రకంగా కూడా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ వర్షం ఉన్నా లేకపోయినా మాత్రం ఎంఐఎంతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఉంది కాబట్టి మొన్న బాగా క్లోజ్గా మూవ్మెంట్ అయ్యారు కాబట్టి అజరుద్దీన్ గారు కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి సో వీళ్ళు ఆ వర్షంలోకి వెళ్ళిపోయారేమో. అలాంటిది ఏమి ఉండదు, అలా మారే అవకాశాలు ఏమి ఉండవు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొంతమంది అలా మాట్లాడతారు. ముస్లింగా మారిపోయే అంత అవసరం ఉండదు, మారరు. కానీ అంటే వాళ్ళతో కొంచెం ఇలా తిరిగినప్పుడు ఏమనిపిద్ది అంటే ఓటర్స్ కూడా ఆ యాంగిల్లోకి వెళ్ళి ఆలోచించుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ డైరెక్షన్లో ఏమైనా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారేమో, వాళ్ళని వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో ఎంఐఎంలు అన్న ఫీలింగ్లో కూడా కొంతమంది ఓటర్స్ ఆలోచించే అవకాశం ఉంటుంది. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.